యువతను సేవ వైపు నడిపించటమే మమతల పందిరి సేవా సమితి లక్ష్యమని లంకా రమేష్ తెలిపారు. మమతల పందిరి సేవా సమితి 103వ సేవా కార్యక్రమంలో ఈరోజు 100 మంది నిరాశ్రయులు, యాచకులు, అన్నార్తులు, చెప్పులు కుట్టేవారికి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. మమతల పందిరి సేవా సమితి 103వ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 మంది యాచకులకు, నిరాశ్రయులకు, అన్నార్తులకు, చెప్పులు కుట్టేవారికి అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. మమతల పందిరి సేవా సమితి కార్యదర్శి పునుకొల్లు తేజ సోదరి నాగసంధ్య అమ్ము పుట్టినరోజు సందర్భంగా స్వంత నిధులతో పేదలకు అన్నదానం చేసేందుకు ముందుకొచ్చారు. మమతల పందిరి సభ్యులు కలిసి స్వయంగా పేదలకు ఆహారాన్ని అందజేశారు. అనంతరం ఏషియన్ మెడికల్ స్టోర్స్ అధినేత యనమదల ఈశ్వర్ తేజ మాట్లాడుతూ ఇప్పటి వరకు మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో 102 సేవా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. యువతకి స్వయం ఉపాధి దిశగా కుట్టుమిషన్ కేంద్రం ఏర్పాటు చేసి 50 మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ అందజేశామన్నారు. తద్వారా యువతకు ఉపాధి దిశగా మమతల పందిరి ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మమతల పందిరి సేవా సమితిని సూచించారు. ఈ కార్యక్రమంలో లలిత రైస్ అవుట్లెట్ ప్రొపరైటర్ తోట శ్రీనివాసు, రాణా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సుంకర సాంబశివరాయల్, రేవణిశెట్టి జితేంద్ర, రాయి గోపాలకృష్ణ, పురమ వరప్రసాద్, ఎర్ర మాధవీలత మరియు అడ్మిన్ టీం సభ్యులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.